వెల్కమ్ టు మాస్టర్కి టీవీ. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఆలోచిస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా వెయిట్ చేసేది ఏంటంటే ఎన్నికల యొక్క రిజల్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా ఇదిగా ఈసారి లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ 21 days గ్యాప్ వల్ల కూడా ఎక్కువగా తరచూ మనం వింటుంది ఏంటంటే మా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఏ పార్టీకి ఆ పార్టీ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి కూడా మనం చర్చించుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు బీజేపీ తరఫున బీజేపీ యొక్క పార్లమెంట్ స్థానాలు ఎలా గెలవబోతుంది, ఎక్కడ మెజార్టీ స్థానాలు ఏ విధంగా గెలవబోతుంది, అక్కడ యొక్క సభ్యుల యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనే విషయాలు మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రాజు నేత గారు బీజేపీ తరఫున. వెల్కమ్ టు అవర్ స్టూడియో రాజు గారు. సో వారితో మాట్లాడి పార్లమెంట్ ఎలక్షన్ల సరళి ఎలా ఉంది, వాళ్ళ యొక్క సీట్లు ఏ విధంగా వస్తాయనే విషయాన్ని డీటెయిల్గా మాట్లాడదాం. రాజు గారు, ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ అండ్ కాంగ్రెస్ ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ మాకు ఎక్కువ వస్తాయి ఉన్నారు. ఉన్నాయి 17 స్థానాలు, దాంట్లో ఎంఐ అనేది దాదాపుగా అందరూ తీసేస్తారు. మరి ఈసారి మీరు కొద్దిగా దాన్ని ఫ్రెష్గా తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో మీకు ఓటింగ్ సరళిని బట్టి చూస్తే మీకు ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు? అందరికీ కూడా నమస్కారం అండి. ఈసారి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో గత మే 13వ తారీఖు జరిగినాయో నిజంగా చెప్పాలంటే చాలా తీవ్ర ఉత్కంఠ నడుమ నడిచింది. ఎవరికి వారే ఊహాగానాలు ప్రకటించుకుంటున్నారు, మాకంటే మాకు ఇన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పేసి. మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా గ్రౌండ్లో తిరిగినటువంటి వ్యక్తులుగా ఎక్కడెక్కడ మేము స్ట్రాంగ్గా ఉన్నాము, ఎక్కడ గెలవబోతున్నాం అనేది మాకంటూ కూడా ఒక అంచనా ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో యువతీ యువకుల ఓట్లు మాకు 100కు 100% భారతీయ జనతా పార్టీకి పడ్డాయి. కాబట్టి చాలా పార్లమెంట్ స్థానాల్లో అంటే మేము మా అంచనా ప్రకారం ఈసారి డబల్ డిజిట్ ఏదైతే అంటున్నామో ఫస్ట్ నుంచి చెప్తున్నామో ఖచ్చితంగా ఈసారి డబల్ డిజిట్ను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుందనే కాన్ఫిడెంట్ మాకుంది. ఇంకొకటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 7 దశలలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 4వ దశ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందో అందులో మేము ఒకటే నినాదాన్ని ఇచ్చినాం, ఈసారి మరోసారి మోదీ సర్కారు ఖచ్చితంగా రావాలి, 400 సీట్లు వస్తాయి, ఔరేక్ బార్ మోదీ సర్కార్ పక్కా అనేటువంటి నినాదాలు ఏవైతే తీసుకొని మనం ప్రచారంలో వెళ్ళడం జరిగిందో 100% ప్రజలు మా యొక్క ప్రచారాన్ని నమ్మడం జరిగింది. అందుకోసమే 17 స్థానాల్లో పోటాపోటీగానే భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ముఖ్యంగా దాంట్లో మెజార్టీ స్థానాలు మాకు 12 నుంచి 14 స్థానాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికలను చూస్తూ ఉంటే అటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, ఎక్కడైనా జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు కానీ అంతటా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఓటింగ్ సరళి, ఓటింగ్ శాతము, సీట్ల శాతం కూడా పెరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రజల్లో మాకు ఆదరణ పెరిగింది, ప్రజల్లో మోడీ గారి సర్కారు మీద విశ్వాసం పెరిగింది, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట మీద నిలబడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ, మోదీ గ్యారంటీ అని ఏదైతే మేము చెప్పామో, మోదీ గ్యారంటీ అంటే పక్కా అమలయ్యేటువంటి గ్యారంటీ అని మేము ఏదైతే చెప్తూ వచ్చామో అది గతంలో 10 ఏళ్లలో అది నిరూపితమైంది. కాబట్టి దాని మీదనే మేము ఈసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఓకే అండి, మీ యొక్క కాన్ఫిడెన్స్ చూద్దామండి. మరి 4వ తారీఖు ఏం జరగబోతుందో. సో ఈలోగా మనం పార్లమెంటు స్థానాల వారీగా వస్తే ముఖ్యంగా ఫస్ట్ ఆల్ఫాబెటిక్ మోడల్ వస్తే ఆదిలాబాద్లో మీ నగేష్ గారు నిలబడ్డారు బీజేపీ తరఫున. వీరికి ఎవరితో ప్రధానంగా పోటీ ఉండబోతుంది, అలానే మీ యొక్క గెలుపు యొక్క అవకాశాలు ఎలా ఉన్నాయి? నేనేమంటున్నాను, ఇప్పుడు ఆదిలాబాద్ అనేది మా సిట్టింగ్ స్థానం. భారతీయ జనతా పార్టీ గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఎంపీగా మా బాపురావు గారు గెలిచారు. మళ్ళీ ఈసారి కూడా మేము అక్కడ నగేష్ గారికి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల కారణంగా సీటును మార్చినాం. అయినప్పటికీ కూడా ఆ నగేష్ గారు అనేటువంటి వ్యక్తి కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. ఆదిలాబాదులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పేరుంది, ప్రజాసేవలో ఆయన ముందున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఎందుకంటే ఆదిలాబాద్ అనేది ఎస్టీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి అక్కడ అన్ని గిరిజన తండాలలో, గూడాలలో
తర్వాత ఏదైతే ఈ తుడుం దెబ్బ అని మనం అక్కడ ఒక సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో కానీ లంబాడి సాంస్కృతిక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంది. అక్కడ డాక్టర్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ సుగుణ కుమారి గారు ఒక దళిత మహిళకి, మన ఆదివాసీ మహిళకి ఇచ్చారు. ఆమెకి మంచిది ఉంది కాబట్టి మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఈ ఒక్క స్థానమే కాదు, 17 స్థానాల్లో కూడా అసలు బీఆర్ఎస్ అనేది మాకు పోటీనే కాదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల యొక్క పేర్లు కూడా ఎవరికి తెలియదు అని అనేది సక్కువ గురించి కాదు. డాక్టర్ సుగుణ ఫ్రమ్ కాంగ్రెస్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ రాలేదు, రారు కూడా. ఎందుకనంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎక్కడ 17 స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇది ఒక్క ఆదిలాబాద్ గురించి నేను చెప్పట్లేను. మీకు ప్రధాన పోటీ ఎవరంటారు ఇక్కడ? మాకు పోటీనే లేదు. సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు? అయిపోతుంది. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కడ కూడా ఆ పార్టీ కనపడకుండా పోతుంది. చూడండి. ఓకే ఓకే, సరే, మీ కాన్ఫిడెన్స్ బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి భువనగిరి అండి. భువనగిరిలో మీరు బూరా నరసయ్య గౌడ్ ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి నోటి కూడా వినపడ్డది. భువనగిరిని ఆల్రెడీ బీఆర్ఎస్ను బీజేపీ రెండు కలిపి ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో బూరా నరసయ్య గౌడ్కి ఇచ్చారు. అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టారని. సో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సీఎం గారికి చాలా సన్నిహితుడు. అది కాకుండా సిట్టింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి బ్రదర్స్కి చాలా గ్రిప్ ఉన్నటువంటి ఏరియా. వాళ్ళు కూడా దాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. దానికి ఇన్ఛార్జ్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ క్రమంలో బూరా నరసయ్య గారికి విజయం అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? 100% మేము భువనగిరి సీట్ను ఈసారి కైవసం చేసుకోబోతున్నాం. బూరా నరసయ్య గౌడ్ గారు గతంలో ఇతర పార్టీల్లో ఉన్నప్పటికీ ఆయన ఎంపీగా గెలిచారు అక్కడ నుంచి. తెలంగాణ ఉద్యమకారుడు, ఒక డాక్టర్గా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, వైద్య రంగంలో ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన చేసేటువంటి ఆపరేషన్లకు మంచి పేరు వచ్చినటువంటి వ్యక్తి. పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి గతంలో ఎంపీగా ఉన్నాడు. అన్ని నియోజకవర్గ అంటే భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మిగతా అసెంబ్లీ స్థానాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆయననే గెలుస్తాడు. ఇప్పుడు ఈ మీరు ఎవరైతే పేరు చెప్పారో కిరణ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళ పేరు కానీ వాళ్లకు స్థానికంగా పట్టు లేదు. ఈ ఎవరైతే బూరా నరసయ్య గౌడ్ గారు ఉన్నారో ఆయన అన్ని నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి వ్యక్తి. అందరినీ పలానా నియోజకవర్గంలో ఈ పలానా పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తి. గ్రామానికి పోతే ఆ గ్రామంలో ఆ వ్యక్తి యొక్క పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తి. కాబట్టి 100% ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక డాక్టర్గా, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి ప్రజాసేవకుడిగా ఉన్నాడు. కాబట్టి 100% ఆయన గెలుస్తాడని మా కాన్ఫిడెన్స్ ఉంది. గెలవబోతున్నాడు కూడా. మ్యాచ్ ఫిక్సింగ్ ఏడుంటుందండి? మ్యాచ్ ఫిక్సింగ్ అనేది లేనే లేదు కదా. మాకేం అవసరము? సీఎం గారు అది ప్రస్తావించారని అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు చేవెళ్ళలో మీ పార్టీ తరఫున ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. పక్కా సీటు బీజేపీకి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రమంలో మీరు చెప్పండి ఆ సాధ్యాసాధ్యాలు. ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే అందుబాటులో ఉండరు, ఎలక్షన్లో తప్పితే తర్వాత అందుబాటులో ఉండరు రెడ్డి గారు. ఎక్కడ ఉంటారో తెలియదు ఆయనకి. ఓన్లీ ఎలక్షన్ల ముందే ఆయనకి కాన్స్టిట్యున్సీ గుర్తు వస్తుంది అనేటువంటి ఒక మెయిన్ విమర్శ అనేది ఆయన మీద ఉంది. దాని మీద మీరేమంటారు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అందుబాటులో ఉండడు అని ఎవరైతే అంటున్నారో వాళ్లకు ఆయన గురించి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఆయన గతంలో ఆయన కూడా ఇతర పార్టీలలో ఉండి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తే. అంటే ఆ నియోజకవర్గం మీద పట్టున్నటువంటి వ్యక్తి, ప్రజల గురించి తెలిసినటువంటి వ్యక్తి, అక్కడ ప్రజలకు కష్టాలు నష్టాలు ఏమున్నాయి, వాళ్ళకు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినటువంటి వ్యక్తి. ఇంకొకటి విశ్వేశ్వరరెడ్డి గారి గురించి నేను ఎందుకు స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది అంటే, నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాలో రాష్ట్ర నాయకునిగా ఉన్నా కాబట్టి చేవెళ్ళకు నేను ఇన్ఛార్జిగా పనిచేసిన. చాలా చోట్ల తిరిగిన. నేను చేవెళ్ళ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలలో వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, షేర్లింగంపల్లి కానీ,
మహేశ్వరం కానీ ఈ అన్ని నియోజకవర్గాలు తిరిగినాం మేము. ఎక్కడ పోయినా కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా చోట్ల మేము సమ్మేళనాలు పెట్టినాము, ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినాము, యువ సమ్మేళనాలు పెట్టినాము, ఓబీసీ సమ్మేళనాలు పెట్టినాము, ఇట్లా ఎస్టీ సమ్మేళనాలు పెట్టినాము, ఎస్సీ ఎక్కడ ఏ సమ్మేళనాలు నిర్వహించినా కానీ 100% విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి ఆదరణ ఉంది. ఎందుకనంటే గత చాలా సంవత్సరాల నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఓన్లీ ఆ నియోజకవర్గం కాదు, వాళ్ళ తాత పేరు మీద ఏదైతే ఏర్పాటైనటువంటి రంగారెడ్డి జిల్లా ఉందో జిల్లా వ్యాప్తంగా ఆయన ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక బడి లేదన్నా, ఒక గుడి లేదన్నా ఆయన సొంతంగా ఆయన జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టి కట్టించి ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారి మీద ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆయన అయితేనే మాకు మంచి చేస్తాడు, మా కష్టాలను నష్టాలను పట్టించుకుంటాడని. ఎవరైతే కావాలని విమర్శలు చేస్తారండి ఎక్కడైనా, మీకు తెలుసు రాజకీయాలలో పార్టీ మారడం కానీ లేకపోతే ఇంకో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నప్పుడు కానీ అక్కస్తోని విమర్శలు చేయాలని చూస్తారు. కానీ 100% విశ్వేశ్వరరెడ్డి గారు క్లీన్ స్విప్ చేయబోతున్నాడు అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో మీ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మాధవీలత గారు అసలు మొత్తం స్టేట్ మొత్తంలో కూడా అత్యధికంగా వినబడ్డ పేరు, అత్యధికంగా సోషల్ మీడియాలో కనిపించిన ఫేసు, ట్రోలింగ్కి గురైనటువంటి వ్యక్తి కూడా మాధవీలత గారే. కాంట్రవర్సీ కింగ్ లాగా మనం చెప్పుకోవచ్చు, కాంట్రవర్సీ క్వీన్ లాగా బీజేపీ తరఫున. సో మాధవీలత గారి యొక్క వారి రిజల్ట్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేమంటున్నా, మీరు అన్నట్టు ఇందాక నిజంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన క్రమం నుంచి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పేరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, తర్వాత ఇంకా ఏ సామాజిక మాధ్యమాలు టెలిగ్రామ్, వాట్సాప్ ఏది ఓపెన్ చేసినా కానీ ప్రతిరోజు హైదరాబాదు స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత గారి మీదనే ట్రోల్స్ నడిచినాయి. ఆ స్థాయిలో వచ్చింది అని అంటే ఆమె సిద్ధాంతం కోసం నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి, ఆమె గత చాలా సంవత్సరాల నుంచి మన హిందూ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆమెకు టికెట్ ఇస్తేనే పార్టీ కూడా బలంగా ఆడ కొట్లాడుతుంది ప్రజల కోసము అని పార్టీ నమ్మింది కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా ఆమె నిలబెట్టింది. ఇప్పుడు మనందరికీ ఎంత అసలు బీజేపీ అనేది హైదరాబాద్కు గత చాలా సంవత్సరాల నుంచి లేనే లేదు, ఎంఐఎంఏ గెలుస్తుంది, ఎప్పుడు అక్కడ ఎవరు పోటీ చేసినా, గతంలో భగవంతరావు గారు పోటీ చేశారు మా పార్టీ తరఫున, అక్కడ ఎవరు పోటీ చేసినా కానీ ఎంఐఎంఏ గెలుస్తుంది. కానీ ఈసారి చర్చలో మనం చాలాసార్లు వినలేదా, మాధవీలత గారు 100% ఎంఐఎం మీద ఈసారి గెలుస్తుంది అనేటువంటి చర్చ నడిచింది. ఆ స్థాయిలో కూడా ఆమె నియోజకవర్గాలు అన్నీ కూడా తిరిగింది. పాత బస్తీ అంటే మీకు తెలుసా ఎంత ఘోరంగా ఉంటుంది. అసలు మనం అక్కడ ప్రచారానికి పోతేనే మనల్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది, మన మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎవరిని రానియకుండా బారికేట్లు ఏర్పాటు చేస్తారు. కానీ అంత టెన్షనల్ వాతావరణంలో కూడా ఆమె అన్ని గల్లీలను తిరగడం, మురికివాడలకు పోవడం, ఓన్లీ హిందువుల కోసమే కాదు, చాలా మీరు గమనించండి ఆమె యొక్క వీడియోలు కానీ ఆమె చేసినటువంటి ప్రచారం కానీ ఓన్లీ హిందూ సమాజం కోసం మాత్రమే కాదు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత బస్తీలలో తిరిగితే ఆమెకు ముస్లింల యొక్క సమస్యలు ఏమున్నాయి, ముస్లింలు ఎంఐఎం రజాకార్ల పరిపాలనలో ఇన్నేళ్ల నుంచి ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి మీద కూడా ఆమె స్పందించి ఆ మురికివాడలలో పోయి కలిసింది. మీరు నమ్మారు ఒక విషయం చెప్తే, ఎన్నడూ కనీ విని ఎరగనటువంటి ఒక సన్నివేశం ఏంటంటే హైదరాబాదు ఎంపీ సీట్ పరిధిలో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు కూడా ఈసారి చాలా మంది మాధవీలత గారికి ఓటేశారు. ఎందుకంటే ఒక లేడీ, మన కష్టాలు సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి, మనకి ఇప్పటి వరకు రేషన్ కార్డు ఎవరు ఇవ్వలేదు, అడిగితే ఎవరు పట్టించుకోలేదు, మన మురికివాడలు ఎవరు క్లీన్ చేయలేదు, మనకు ఒక బస్తీ దవాఖానా లేదు, మన ఆరోగ్యం ఖరాబ్ అయితే పట్టించుకునేటోళ్ళు లేరు, మనకు ఒక స్కూల్ లేదు, ఆ స్కూల్ని పట్టించుకునే పరిస్థితి లేదని ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆందోళన, వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదని. కానీ ఇప్పుడు ఆమెను చూసినాక చాలా మందికి ధైర్యం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము గెలిచేంత పని చేస్తున్నాం, 100% గెలుస్తామనే నమ్మకం కూడా ఉంది. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. రాజు గారు, బాగుంది. హైదరాబాద్లో మాధవీలత గారు గెలిస్తే సంతోషమే. ఎందుకంటే 40 సంవత్సరాల ప్రస్థానాన్ని మీరు కొలదీసిన వాళ్ళు అవుతారు, ఈ ఎంఐఎం ప్రస్థానానికి బ్రేక్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూద్దాం. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ అండి. కరీంనగర్ మీకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ గారు, ఆయన కూడా గతంలో 2 సార్లు ఎంపీగా చేసి ఉన్నారు. ఇంకోటి కాంగ్రెస్ నుంచి రాజేందర్ గారు.
సో మీ యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది, అదే రిపీట్ అవుతుందా మీ యొక్క? భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. గతంలో ఎవ్వరు ఊహించలేనటువంటి మెజార్టీతో కరీంనగర్లో గెలవబోతున్నాం. అది ఒక మామూలు కరీంనగర్లో ఉన్నటువంటి మామూలు సాధారణ జనాలను అడిగినా కానీ తెలుస్తుంది, లేదంటే చిన్న పిల్లలు ఆడుకునేటువంటి పిల్లలను అడిగినా కానీ ఎవరు గెలుస్తారు ఇక్కడ అంటే బండి సంజయ్ అన్న బీజేపీ కమలం పువ్వు పార్టీ అని ఆడ ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఆడ అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది మాకు పోటీలోనే ఉండదు. 100% సంజయ్ అన్న కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండాని మళ్ళొకసారి పాతబోతున్నాడు. ఇంతకంటే అంటే గతంలో వచ్చిన మెజార్టీ కంటే మరింత ఎక్కువ మెజార్టీ కూడా కరీంనగర్లో రాబోతుంది. ఇంకోటి, సంజయ్ అన్న పేరు గతంలో ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిందో ఆ దేశవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు పెరిగిపోయారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరగడమే కాదు, ఆయనకు జాతీయ స్థాయిలో మంచి పదవి కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి 100% పార్టీ ఇచ్చినటువంటి పనిని గతంలో అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేశారు. పార్టీని జీరో నుంచి పార్టీని అసలు లేని దగ్గర కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో తిరిగి సంజయ్ అన్న ప్రజా సంగ్రామ యాత్ర పేరిట భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ఘనత వారికే దక్కుతుంది. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్న మరొకసారి ఎంపీ కాబోతుండు కరీంనగర్ గడ్డ నుంచి. నాకు తెలిసి నాకున్నటువంటి అంచనా మేరకు ఈసారి ఓన్లీ ఎంపీగానే కూడా ఉండరు, ఖచ్చితంగా కేంద్ర మంత్రి కూడా అవుతారు. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ నైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క జిల్లా పేరు చెప్పగానే మనకి ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి, రాజకీయ సమీకరణాలు వేరే ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. దానికి తోడుగా సిట్టింగ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 3 మంత్రులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ జిల్లా మరేదో కాదు, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా అనేది అది ఒక రాజకీయంగా చాలా ఎక్కువ ఇది ఏంటి దాని ఏమంటారు, రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఉంది. చాలా అక్కడ ఓటర్లు చాలా విజ్ఞతతోటి ఓటు వేస్తారని చెప్పేసి అంటారు. అదేవిధంగా అక్కడి నుంచి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అలానే తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి. ఇది కాంగ్రెస్కి ప్రెస్టీజియస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఎన్నోసార్లు చూసాము అక్కడ కాంగ్రెస్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. స్థానికేతరులు నిలబడ్డా కూడా గెలుస్తుంది ఎక్కడైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అనేది ఒకటి ఉంది. గతంలో మనం చూసినట్టయితే శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, తెలంగాణలో ఎక్కడా లేనట్టు వైఎస్ఆర్సీపీ ఖమ్మం నుంచి మాత్రం గెలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అంటే మీరేమంటారు? అక్కడి నుంచి మన రామసాయం రఘురామ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు, రామసాయం అంటే మీకు తెలుసు, రామసాయం సురేందర్ రెడ్డి గారి యొక్క కుమారుడు, ఆయన నిలబడుతున్నారు. మీ పార్టీ నుంచి తాండ్రా వినోద్ రావు గారు నిలబడుతున్నారు, నామా నాగేశ్వరరావు గారు అలాంటి బీఆర్ఎస్ నిలబడుతున్నారు. ఇక పోటీ చూస్తే మీ 3rd ప్లేస్లో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? సరే, అక్కడ అంచనాలు ఎక్కడ ఏ రకంగా మాట్లాడుకున్నా కానీ ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం కూడా అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎక్సెప్ట్ 1. ఆ యొక్క పార్టీ ప్రభావం మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని బహుశా వాళ్ళందరూ అనుకుంటుండొచ్చు కాక. ఓకే, నేనేమంటున్నానంటే ఒకటే, అసెంబ్లీ ఎన్నికలకు జాతీయ స్థాయిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఓటు వేసేటువంటి ప్రజలు కూడా ఏ పార్టీకి వేస్తే మనకు దేశంలో భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో చర్చ నడుస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకునేది ఏంటంటే, మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి జనబాహుల్యంలోకి వెళ్ళిపోయినవి, ఆ గ్యారంటీలు మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినామని దాని ప్రజలు నమ్మిరు. అందుకనే మాకు అత్యధిక స్థానాలు అసెంబ్లీలో కట్టబెట్టి గవర్నమెంట్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్లనే వాళ్ళు ఖమ్మంలో కూడా అనుకొని పోతున్నారు కావచ్చు, కానీ అది తలకిందులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావటం లేదు కదా. ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావటం లేదు. ఫ్రీ కరెంటు కానీ, 2500 రూపాయలు మహిళకి ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్ 500కి అనేది కానీ, తర్వాత ఉద్యమకారులకు 250 గజాలు అనేది కానీ, ఇంకా అన్ని
మీరు ఏవైతే హామీలు ఇచ్చి మీరు ఎలక్షన్లకు పోయారో మీరు అవి నెరవేర్చలేదు. ఎక్కడ రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇప్పటిదాకా చేయలేదు. అప్పటిదాకా చేయని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నారు, ప్రతి చోట ఎక్కడ పోయినా మేము ఆగస్టు 15 వరకు చేస్తాం. అరే నాయన, నువ్వు 100 రోజుల ఇచ్చి చేస్తా అన్నావు కదా, చెయ్యలేదు కదా. ఇప్పుడు మళ్ళీ అంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆగస్టు 15 వరకు చేస్తామని. సో ఇట్లా ఏవైతే ఎన్నికలలో వీళ్ళు పోయి చెప్పారో ప్రజలు వీటిని ఎవ్వరు కూడా నమ్మలేదు. 100% మేము అక్కడ అయితే టఫ్ ఫైట్లో ఉండబోతున్నాం అని మాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మహబూబాబాద్లో వచ్చేసి ఆల్రెడీ అక్కడ బలమైనటువంటి నాయకులు కనిపిస్తూ ఉన్నారు. మాలోత్ కవిత కానివ్వండి, బలరాం నాయక్ మీ పార్టీ నుంచి, సో సీతారాం నాయక్, బలరాం నాయక్, సీతారాం నాయక్ అండ్ మాలోత్ కవిత ముగ్గురు ఉన్నారు. దీంట్లో మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? సీతారాం నాయక్ గారు మాకు మంచి సేవా గుణం ఉన్నటువంటి ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకుడు అక్కడ. తర్వాత గతంలో ఆయన కూడా చాలా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. అక్కడ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు మంచి పట్టు ఉన్నది కాబట్టి అక్కడ కూడా మహబూబాబాద్ ఎస్టీ స్థానం కాబట్టి సీతారాం నాయక్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన రోజునే మాకు ఒక భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మాకు అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. తప్పకుండా గెలిచేటువంటి అవకాశం ఉంది. మాలోత్ కవిత ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, సో కానీ బీఆర్ఎస్కి మీరు అన్నట్టుగా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీకు కొంత అవకాశం ఉండేది ఉంది. సో నెక్స్ట్ వచ్చి మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ మీకు కీలకం. డికే అరుణ గారు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. వారికి అంచనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు అక్కడ పోటీ ఎవరితో ఉండబోతుంది? అక్కడ మహబూబ్ నగర్లో వచ్చేసి చల్లా వంశీ చందరెడ్డి ఉన్నారు. సో వారి మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి, టఫ్ ఫైట్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. మీ యొక్క అంచనాలు ఏంటి, ఎలా మీరు గెలవబోతున్నారు? మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా డీకే అరుణ గారు గత ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడ చూసినా కానీ మీటింగులు పెట్టినా కానీ మా మోడీ గారు కూడా స్వయంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధికి వచ్చి అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. మీరు అన్నట్టు చాలా సీనియర్ పొలిటీషియను, గతంలో కుటుంబ నేపథ్యం కూడా ఉంది, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇవన్నీ దృష్ట్యా ఏంటంటే ఈసారి మోడీ గారికి ఉన్నటువంటి హవాలో, బీజేపీకి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణలో 100% మహబూబ్నగర్లో మేము గెలవబోతున్నాం. ఎందుకంటే చెప్తా, మీరు ఎవరైతే ఇప్పుడు చెల్లా వంశీచంద్రెడ్డి గారి పేరు చెప్పారో కాంగ్రెస్ పార్టీ నుంచి, అసలు ఆయనకు మహబూబ్నగర్కు సంబంధమే లేదు. ఆయన ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు? కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, అంటే క్యాండిడేట్లు ఉన్నారా లేరా, ఎందుకు పెట్టిరో నాకు తెలియదు ఆ విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి నుంచి తీసుకొచ్చి ఆయనను మహబూబ్నగర్లో పోటీకి పెట్టారు. అంటే దీన్ని అర్థం చేసుకోండి ఒకసారి. సో అక్కడ ఆయన మీద కొంచెం ఈయన స్థానికేతరుడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ ఉండేటోడు కాదు, ఇక్కడ ప్రజలను పట్టించుకునేటోడు కాదు, ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ కోసం వచ్చినటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మాకు ప్లస్ అయితే 100% డీకే అరుణ గారు ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. ఫస్ట్ డీకే అరుణ గారి పేరు ఫస్ట్ నుంచి బాగా వినిపించింది. కానీ ఏదైతే ఇప్పుడు సీఎం గారి సొంత జిల్లా కావటం వల్ల 7 సార్లు అక్కడ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు అనేది మాకున్న సమాచారం. ఆల్రెడీ అందరికీ కూడా తెలిసిన విషయం ఇది. ఆయన సమావేశాలు పెట్టింది. కానీ ఇంకో విషయం కూడా చెప్తా, ఎలక్షన్స్కి ముందు నాకు తెలిసి ఒక 4-5 రోజుల ముందో, ఒక 1 వీక్ ముందో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట సభలో మాట్లాడుతూ ఒక మహిళ అని కూడా చూడకుండా చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంత విద్వేషం జిమ్మాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక మహిళ రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి నిలదొక్కుకోవడం అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆమె అంత నిలదొక్కుని డీకే అరుణ గారు ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీలో దేశ స్థాయిలో అత్యున్నతమైనటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె మీద మీరు విద్వేషాలు విషజిమ్ముతూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలందరూ విన్నారు. అది కూడా 100% అది మాకు ప్లస్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక మహిళను కూడా చూడకుండా కించపరిచేటట్టు మాట్లాడితే రేపన్నాడు మహిళలకు అందరికీ ఆడ గౌరవం ఏడుంటుంది. కాబట్టి అది కూడా అది టర్న్అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మాకు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్టార్టింగ్ నుంచి బీజేపీకి చాలా పాజిటివ్గా వినిపిస్తున్న పేరు
మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి అనేక సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ సిట్టింగ్ వచ్చేసి అక్కడ మన ముఖ్యమంత్రి గారే అక్కడ సిట్టింగ్ ఎంపీ, గతంలో అది ఆ ఎంపీ స్థానం నుంచి ఆయనే గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. తాను కూడా స్థానికేతరులు అనేటువంటి ఒకటి గట్టిగా వినిపిస్తున్నటువంటి వార్త. సో అదేవిధంగా రాయుడి లక్ష్మారెడ్డి గారి గురించి ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో మీకు పోటీ ఎవరితో ఉండబోతుంది? మీకు గెలుపు యొక్క పోటీ అంటే నేను ఒకటే అంటున్నా, మల్కాజ్గిరిలో వాస్తవానికి ఇంకా మేము పోలింగ్ శాతం ఇంకా ఎక్కువైతే అనుకున్నాం, అంటే 60 అబోవ్ అట్లా అవుతుంది అనుకున్నాం. కానీ కొంచెం పోలింగ్ అంత మేర జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడం, ఇప్పుడు ఈ మల్కాజ్గిరి చేవెళ్ళ పరిధిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఇండియా వైడ్గా ఉంటారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏపీలో జరుగుతున్నాయన్న వరకల్లా ఇక్కడ నుంచి చాలా మంది అక్కడ ఓటు వేయడానికి తరలిపోయినట్టు, ఎల్బీ నగర్, ఉప్పలు ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీలో ఓటు వేయడానికి పోయారు కాబట్టి ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గింది. అయినా కూడా ఈటల రాజేందర్ అన్న పేరు మల్కాజ్గిరిలో ఎంత మారుమోగిందో, ఆయన ప్రచారంలో ఎట్లా పాల్గొన్నారో అంతా కూడా మన దేశం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే మన దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగినటువంటి పార్లమెంటు మల్కాజ్గిరి. 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ అనుకున్న స్థాయిలో ఓటింగ్ జరగలేదాడ. అదొకటి కొంచెం అంటే ఇది కొన్ని కారణాల కారణంగా అక్కడ ఓటింగ్ శాతం పెరగలేదు కావచ్చు. కానీ అయినా కూడా అక్కడ మాకు పోటీ ఎవరు లేరు. మీరు అన్నట్టు ఇందాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు కానీ, సునీతా మహేందర్ రెడ్డి కానీ, వాళ్ళు స్థానికేతరుగా అక్కడ ముద్ర పడిపోయింది. ప్రజలు ఎవరు కూడా వాళ్ళని విశ్వసించలేదు, నమ్మలేదు. సో ఈటెల రాజేందర్ గారు 100% మల్కాజ్గిరి నుంచి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆయన కూడా మంత్రిగా, గతంలో ప్రజలకు అన్ని చోట్ల సేవ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతోని మల్కాజ్గిరి నుంచి గెలుస్తున్నారని నమ్మకం ఉంది. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ పోతే మీ యొక్క ప్రముఖ బీజేపీ నాయకులు లాయర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు గారి కాన్స్టిట్యున్సీ మెదక్ అనగానే మనకి చాలా బీఆర్ఎస్కి చాలా గ్రిప్ ఉన్నటువంటి జిల్లా ఇది. సో కాన్స్టిట్యున్సీ ఇది. దీంట్లో మీకు ఎలా ఉండబోతుంది? అటు వచ్చేసి వెంకటరామరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, నీలా మధు గారు ఉన్నారు. సో మీకు ఒక ప్రత్యర్థులుగా మీకు అక్కడ పోటీ ఎలా ఉండబోతుంది? రఘునందన్ రావు రెడ్డి గారు ఈసారి ఎంపీగా గెలవబోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి, మాధవనేని రఘునందన్ రావు అనేటువంటి పేరు భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుని కానీ కార్యకర్తను కానీ అడిగినా తెలిసిపోతుంది. బీజేపీ అంటే ఆయన అంటే బీజేపీ అని. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మెదక్లో ఆయన పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. తర్వాత ట్రబుల్ షూటర్ అంటే సమస్య ఎక్కడ ఉన్నా కానీ పోయి నిలబడతాడు, కలబడతాడు, కొట్లాడతాడు. అవసరమైతే ఆ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఏవైతే మునిగిపోయినాయో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడి కోర్టులలో కేసులు లేపించి వాళ్ళకు సాయం అందేదాకా నిలబడేటువంటి వ్యక్తి. ఆ జిల్లాలో ఎక్కడ భూములు అన్యాక్రాంతానికి గురైనా, కబ్జాకు గురైనా ఒక వకీల్ సాబ్గా, ఒక లాయర్గా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు జనాలు, ఓటర్లు కానీ, ప్రజలు కానీ, మామూలు పేదలు కానీ ఎవ్వరు వచ్చినా కానీ ఆయన ఆఫీస్కి వాళ్ళ తరపున ఫీజు లేకుండా కొట్లాడి ఎంతోమందికి సాయం చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే మీకు తెలుసు కదా, కబ్జాకు గురైతే వీళ్ళు పెద్ద వాళ్ళు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళతో పోరాడేటువంటి శక్తి పేదలకు ఉండదు. అట్లాంటి వాళ్లకు సైతం నిలబడి ఈరోజు వాళ్ళ కేసులను తీసుకొని వాదించి కోట్లల్లో కెట్లాడి రూపాయి ఫీజు తీసుకోకుండా వాళ్ళందరికీ సాయం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి రఘునందన్ రావు గారు ఖచ్చితంగా గెలుస్తారు. గెలవడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే నీలమ్మది అనేటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారో ఆయన పటాన్చెరుకు సంబంధించినటువంటి వ్యక్తి. మెదక్కు ఆయనకు సంబంధమే లేదు వాస్తవానికి మాట్లాడుకుంటే. ఇంకొక వ్యక్తి ఎవరు? వెంకటరామరెడ్డి అనేట ఆయన వీఆర్ఎస్ తీసుకొని ఐఏఎస్గా ఉన్నటువంటి పర్సన్ వచ్చిండు అక్కడికి. ఆయన మీద మీకు తెలుసో తెలియదో కానీ నాకు తెలుసు, ఆయన భూ కబ్జాదారుడని, అవినీతి పరుడని, 100 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో వెనకేసుకున్నాడని, ధరణి పోర్టల్లో ఎన్నో రకాలైనటువంటి అక్రమాలు చేశాడని, తర్వాత ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆ భూములను అన్యాక్రాంతానికి గురి చేశాడని, గతంలో ఉన్న సీఎం తర్వాత వాళ్ళ మంది మార్బలం కుటుంబ సభ్యులు ఎట్లా ఆటాడిస్తే అట్లా ఆటాడిండని ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. సో ఆయనకు అక్కడ అసలు అవకాశాలే లేవు. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే 100% బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారు మెదక్ నుంచి గెలవబోతున్నారు. ఓకే.
ఇంకా నెక్స్ట్ వచ్చేసండి నాగర్ కర్నూలు సంబంధించి అక్కడ మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి. ఇంకా మీది వచ్చేసి మల్లు రవి గారు కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. పి భరత్ గారు కొత్తగా పార్టీలో జాయిన్ కాగానే వెంటనే టికెట్ ఇచ్చారనేటువంటి ఒక విమర్శ ఉంది. పోతుగంటి భరత్ ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళకి కొంతమందికి టికెట్లు ఇచ్చినాం. వాస్తవానికి బీబీ పటేల్ గారు కానీ, భరత్ గారికి కానీ, తర్వాత శానంపూడి సైదిరెడ్డి గారికి కానీ, ఇట్లా కొంతమందికి మేము టికెట్లు ఇచ్చినాం. వాస్తవమే. మరి మాది పొలిటికల్ పార్టీ కదా, మేము రాజకీయాలు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేయాలన్నా వద్దా? చేయాలి కదా. మీరు చేస్తేనేమో రాజకీయం, మేము చేస్తేనే కదా. మీ దాంట్లో కూడా కొంతమందిని తీసుకొని టికెట్లు ఇచ్చిరు కదా, ఇచ్చిర్రు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టీఆర్ఎస్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన బీఎస్పీ పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసిండు ఎమ్మెల్యేగా? మన అదేంటి బీఆర్ఎస్ మన బీఎస్పీ నుంచి అక్కడ ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈడ టీఆర్ఎస్ పార్టీ నుంచి నార్కల్ ఎంపీగా పోటీ చేసిండు. అంటే ఈయన నమ్ముతారా ఎవరైనా జనాలు? అప్పటికే ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుండని, తర్వాత సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో ఆయన ఎప్పుడైతే సెక్రటరీగా ఉన్నారో అప్పుడు అన్ని గురుకులాలలో ఒక సమాంతరమైనటువంటి వేరే వ్యవస్థను నడిపించి అన్ని గురుకులాలను చెరబట్టిండని, ఎక్కడ వేరే వాళ్ళకి ఎవరిని రానియకుండా చేసిండని, అట్లా అనేక రకాలైనటువంటి ఆరోపణలు గతంలో ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఆయన పార్టీ మారి వెంటనే టికెట్ తెచ్చుకొని ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ఎవరైనా నమ్ముతారా? సో ఆయన పోటీలోనే లేడు నాకు తెలిసి అక్కడ. ఇవి ఎవరైతే మల్లు రవి గారు ఉన్నారు, ఆయన సిట్టింగ్ ఎంపీ. వాస్తవానికి ఆయన కొంచెం అనుభవం ఉంది ఆ జిల్లా మీద కానీ, ఆ పార్లమెంటు స్థాయిలో కానీ ఆయనకు అనుభవం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్లోనే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే చెప్పాలనా, అప్పటిదాకా వేరే వ్యక్తులు చారగొండ వెంకటేష్ అనేటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కూడా బరిలో ఉన్నాడు, నాగర్ కర్నూలు ఎంపీ స్థాయి బరిలో. అప్పటిదాకా ఆయనను కాంగ్రెస్ పార్టీ నమ్మించింది. కానీ చివరికి పార్లమెంటు స్థానాన్ని ప్రకటించే లోపల ఆయనకు టికెట్ ఇవ్వకుండా మళ్ళీ ఈయనకే టికెట్ ఇచ్చారు. వీళ్ళే చెప్తారు కదా, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు టికెట్లు 1, 2, 3, 4 ఇవ్వద్దని. మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, తమ్ముడిని ఏమో తెచ్చి ఈడ మళ్ళీ ఎంపీగా నిలబెట్టిండు. అంటే వేరే వాళ్ళని ఎవరిని కూడా రాజకీయాలకు రానియకుండా కథం పెట్టాలనేటువంటి. సో ఇవన్నీ కూడా జనాలంతా నమ్మలేదు. వాళ్ళ పార్టీలోనే సొంతంగా నార్కంలో నేను చెప్తున్నా, వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు ఆయనకు ఓటే లేదు నేను అనుకుంటున్నా. అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ అంటే ఆల్రెడీ చూసాం లాస్ట్ టైం కాంగ్రెస్ ఏ విధంగా ప్రభంజనం అక్కడ ఉందో. అక్కడ ఇప్పుడు మీకు సైదీ రెడ్డి గారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలోకి రాగానే ఆయనకి టికెట్ ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది? సైదీ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అవును, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నల్గొండ జిల్లా మీద పూర్తి అవగాహన ఉంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద అవగాహన ఉంది. సో డెఫినెట్గా నాకు తెలిసి అయితే ఆయన టికెట్ ఇవ్వక ముందు నుంచి ఆయన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచే బాగా పనిచేశారు కాబట్టి ఆ స్థానం నుంచి కూడా మాకు గట్టి పోటీ ఉంటుంది. అవసరమైతే మేము అక్కడ కూడా గెలవబోతున్నాం. అక్కడ రఘువీర్ కందూరు జానారెడ్డి గారి కుమారుడికి ఖచ్చితంగా అతను గెలుస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్లో. కాబట్టి మీ యొక్క 2వ స్థానం కోసం మీరు గట్టి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇంకా వెళ్తే మీకు నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ అంటే ఆల్రెడీ మీకు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు మీకు గట్టిగా. సో అదేవిధంగా జీవన్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్ ఉంది ఆయన మీద. సో మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది? మీ యొక్క అరవింద్ గారు ఈసారి కొద్దిగా డౌట్ఫుల్ అని చెప్పంటున్నారు. పసుపు బోర్డు సంబంధించి కాగితాల మీద మాత్రం బోర్డు తీసుకొచ్చాడు, వాస్తవానికి అక్కడ బోర్డు ఏం లేదు అనేటువంటి విమర్శ ఉంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళమని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు నీకు కళ్ళు చాలా నీట్గా ఉన్నాయి, కనబడుతున్నాయి, కానీ నాకు కళ్ళు కనపడతలేవు అనేటువంటి ప్రయత్నం చేస్తే జనాలకు తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా ఈ ప్రబుద్ధులు ఎవరైతే పసుపు బోర్డు తీసుకురాలి అంటారో, అరే నిజామాబాద్కు పసుపు బోర్డుతో పాటు ఆల్ స్పైసెస్ బోర్డు తీసుకొచ్చినటువంటి ఘనత ధర్మపురి అరవింద్ గారిది. వాళ్ళ నాన్నగారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. చాలా సంవత్సరాలు రాజకీయాల్లో కాదు, పొలిటీషియన్తో పాటుగా ఆయన అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈయన అరవింద్ గారు తర్వాత ఆయన సతీమణి ఇద్దరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి దాదాపు 100 మంది చిన్నపిల్లలకి ఈరోజు నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి పిల్లలకు
హార్ట్ ఆపరేషన్లతో పాటు చిన్నపిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ ట్రస్ట్ ద్వారానే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. మీరు చూడండి, వాళ్ళ ట్రస్ట్ను కొడితే వస్తుంది, అరవింద్ ట్రస్ట్, ధర్మపురి గారి ట్రస్ట్ వేరు. వాళ్ళ ట్రస్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పసుపు రైతులకు అండగా నిలబడి కేంద్రంతో కొట్లాడి మోడీ గారితో మాట్లాడి ఆ బోర్డు తీసుకురావడానికి ఎన్నో రకాలుగా కృషి చేసి తీసుకొచ్చినా కూడా తీసుకురాలేదు అని పదే 100 సార్లు చెప్పి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 4 సంవత్సరాల కాలయాపన చేసి లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ల ముందు ఏదో ఒక ఎలక్షన్ల ముందు ఎందుకు వచ్చిందండి? ఆల్ స్పైసెస్ బోర్డు ఎప్పుడు వచ్చింది? దాదాపు 2 సంవత్సరాల క్రితం. గురించి అడిగేది ఆల్ స్పైసెస్ పేరు మీద కాలయాపన చేశారనేది. ఏమంటున్నాను, నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్ట అంటే, నాయన నీకు అన్నంతో పాటు బిర్యానీ పెడతాం రా నాయన తినను అంటే, తినకపోతే ఇంకా మేమేం చేస్తాము చెప్పండి. ఒక బోర్డు పసుపు బోర్డు వస్తే మంచిదా? ఇప్పుడు ఆల్ స్పైసెస్ లో అంటే పసుపు బోర్డు ఉండదా అండి? ఉంటది కదా. దాని రావడం కారణంగా నిజామాబాద్ రైతులకు ఎంత ఉపయోగమో తెలుసా? ఓన్లీ పసుపు పంటనే కాదు, అక్కడ పండించే మిగతా పంటలకు కూడా మద్దతు ధర విషయంలో కానీ, పంట నష్ట పరిహారం విషయంలో కానీ, సబ్సిడీల విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ, గిడ్డంగులను సంరక్షించుకునేటువంటి విషయంలో కానీ, వర్షాలు వచ్చి ఒకవేళ రైతులు నష్టపోతే అన్ని రకాలకు సంబంధించిన విషయాలలో మీరు ఆ బోర్డు దగ్గరకు పోయి మీ సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కొట్లాడింది అక్కడ ఎందుకు? రైతులు పసుపుకు మద్దతు ధర లేదని, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని, ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుందనే కదా. ఇప్పుడు ఆ బోర్డు రావడం కారణంగా రైతులు, గతంలో మీరు చూసిరో లేదో, గతంలో జరిగిన 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దాదాపు 150-180 మంది రైతులు అక్కడ నుంచి పోటీ చేసి దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిర్రు. మరి ఈసారి పోటీ చేసిరా? చేయలేదని నేనేమంటున్నా, గతంలో రైతులు నిజామాబాద్ నుంచి పోటీ చేసి మాకు బోర్డు లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, రైతుల సమస్యలను కష్టాలనని చాలామంది నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా చర్చ చేసిరు కదా. మరి ఈసారి వేసిరా? వాళ్ళ సమస్యలను తీర్చినటువంటి పార్టీ ఘనత అది భారతీయ జనతా పార్టీది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారిది కాబట్టి 100% ఆయన అక్కడ గెలవబోతున్నాడు. అంతేనా? ఓకే, వెరీ నైస్ అండి. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చి పెద్దపల్లి సంబంధించి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ మంత్రిగా చేసిన వ్యక్తి. అలానే శ్రీనివాస్ గారు మీ పార్టీ నుంచి, గోమాస శ్రీనివాస్ గారికి ఎలా ఉండబోతుంది అక్కడ? గడ్డం వంశీకృష్ణ గారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి. అది పెద్దపల్లి అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. బాల్కా సుమన్ గారు ఎవరైతే ఉద్యమ నాయకుడు ఉన్నారో, ఈసారి ఆయన లేడు కాబట్టి అంత పెద్ద ప్రభావం అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఉండదు. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెద్దగా అక్కడ రాజకీయ అనుభవం లేదు. ఆయన గడ్డం వంశీ అనేట ఆయన వివేక్ మనవడు కొత్తగా వచ్చిండు కదా, ఆయనకు రాజకీయ అనుభవం లేదు, పార్లమెంట్ మీద పట్టు లేదు. కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తారని నేనైతే అనుకోవడం లేదు. మాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం గోమాస శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, స్థానికంగా ఉన్నారు, కొట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు కూడా ఈసారి ఓట్లు బాగానే పడ్డాయి. మాకు టఫ్ ఫైట్లో మేము బయట పడతాం అనేటువంటి అవకాశం. ఇంకపోతే చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మీ యొక్క మంత్రి గారు పోటీ చేస్తున్నటువంటి సికింద్రాబాద్లో దారం నాగేంద్ర గారు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు ఈసారి కిషన్ రెడ్డి గారికి అనేది గట్టిగా వినిపిస్తున్న వార్త. దీని మీద మీ కామెంట్ ఏంటి? సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గెలుస్తారంటే అది అతిపెద్ద జోక్ అవుతుంది. నేను ఏమంటున్నా, అసలు దానం నాగేందర్కు సికింద్రాబాద్కి ఏం సంబంధం? నీవు గెలిచింది ఎమ్మెల్యేగా మన ఖైరతాబాద్ నుంచి గెలిచారు ఎమ్మెల్యేగా, మీరు వచ్చి సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేస్తారు. సికింద్రాబాద్ జంట నగరాల్లో దారం నాగేందర్కి మంచిగా గ్రిప్ ఉంది. అదేవిధంగా సామాజిక పరంగా కూడా నేను చెప్తా, నువ్వు ఏ పార్టీల నుంచి ఏ పార్టీలకు పోయినావు, ఏ పార్టీలో టికెట్ తెచ్చుకున్నావు, మళ్ళీ ఏ పార్టీలకు వచ్చినావు, మళ్ళీ వేరే వాళ్ళని పీజేఆర్ కొడుకును కూతురు మధ్యన పంచాయతీలు ఎట్లా పెట్టినావు ఖైరతాబాద్ నియోజకవర్గంలో, వాళ్ళకి టికెట్లు రానియకుండా నువ్వు ఎట్లా రాజకీయం చేసినావు, ఇవన్నీ కూడా జనాలు చూసిరు కదా. మీ మీద భూ కబ్జా ఆరోపణలతోని జనాలు గతంలో ప్రగతి భవన్ దగ్గర ధర్నా చేసారు, మీకు తెలుసో లేదు, ఫ్లెక్సీలు పట్టుకొని దానం నాగేందర్ గారు మా భూమి కబ్జా చేసారు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అని ప్రగతి భవన్ మెట్లెక్కిరు ప్రజలు ఖైరతాబాద్ నియోజకవర్గం. ఆయనని తీసుకొచ్చి ఎవరైతే నమ్ముతారా జనాలు? అదొకటి. రెండోది
పజ్జన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో స్పీకర్గా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు, అంతా బాగానే ఉంది, సీనియరే. కానీ ఆయనకు ఒక సికింద్రాబాద్ తప్ప మిగతా 6 నియోజకవర్గాలలో అసలు పట్టు లేదు, రాజకీయంగా ఎవరు తెలియని కూడా తెలియదు. వాస్తవం చెప్తున్నా, సికింద్రాబాద్లో వాస్తవానికి పట్టుంది. ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, సనత్ నగరు, అంబర్పేట, ముషిరాబాదు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటిల్లో ఆయనకు ఆ ప్రజల ఆదరణ కానీ, ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కానీ, ఆయన పేరు కానీ అక్కడ ఆ ప్రజలకు తెలవాలి కదా. సో సికింద్రాబాద్ తప్ప ఆయన మాస్ లీడర్గా ఎక్కడ కూడా వేరే నియోజకవర్గాల పరిధిలో లేదు కాబట్టి ఇక మాకు ఆడ ఎవరు ఎదురుగా మాకైతే ఎవరు కనపడతలేదు. సో 100% మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, మంచి నిరంతర శ్రామికుడు, ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. గత 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా కాదు కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి మాలాంటి వారికి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి 100% ఆయన గెలుస్తాడు. ఇంకొకటి చెప్తా, ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కూర్చొని మాట్లాడి ఒప్పించి 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తీసుకొచ్చింది. టూరిజం 9 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ అన్ని లెక్కలు కూడా మేము ప్రజల ముందు పెట్టినాం. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, రైల్వే స్టేషన్లు ఎట్లా అభివృద్ధి చేసినాం, సికింద్రాబాద్ పరిధిలో, తర్వాత రోడ్లను ఎట్లా అభివృద్ధి చేసినాము, తర్వాత బస్తీ దవాఖానాలు ఎట్లా అభివృద్ధి చేసినాము, ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, పవర్ పీపీటీ ఇచ్చాం కదా, ప్రజల ముందు పెట్టినాం కదా ఏమేం చేసినాం ఏం కథ అనేది. కాబట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు ఎవ్వరు లేరు, వారు వన్ సైడ్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ కిషన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, గెలవడమే కాదు మళ్ళీ కేంద్రంలో కూడా మంత్రి అవుతారు. ఓకే, ఈసారి ఇద్దరు అన్నమాట మంత్రులు. సో నెక్స్ట్ వచ్చేసి వరంగల్ అండి. వరంగల్లో ఎలా ఉండబోతుంది మీది? వరంగల్ బీజేపీ మీకు ఆరూరి రమేష్, కడియం కావ్య గట్టి టఫ్ అయిపోతుంది అనేది వింటున్నాం. అక్కడ మూడో పేరు అసలు వినపడతానే లేదులే కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. విచిత్రం ఏంటంటే ఈ పేరు ఆన్లైన్లో కూడా లేదు, ఎందుకంటే లేట్గా రావడం వల్ల, లేట్గా ఎంట్రీ చేయడం వల్ల ఆ పేరు ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ రమేష్ అండ్ కడియం కావ్యకి చాలా ఎక్కువ ఉంది అనేది అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాను. నేనేమంటున్నాను సీను గారు, వాస్తవానికి కడియం ఫ్యామిలీకి ఆడ మంచి పేరే ఉంది, కానీ వాళ్ళకు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కనుక గెలిచేటోళ్ళేమో. కానీ ఎన్నికల ముందు జరిగిన తంతు మీకు తెలుసు కదా, ఆ పార్టీకి అక్కడ పరిస్థితి బాగాలేదని అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి వాళ్ళు, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పడం కారణంగా ఆయన రాత్రికి రాత్రే పార్టీ మారిండు. పార్టీ మారి ఆమె కుమార్తెకు కావ్య గారికి టికెట్ తీసుకుండు కాంగ్రెస్ పార్టీ నుంచి రాత్రికి రాత్రే. అయితే ఇప్పుడు జనాలు మీరు రాత్రికి రాత్రే పార్టీ మారితే మీరు కారు గుర్తుకు ఓటేయాలన్నా చెయ్యి గుర్తుకు ఓటేయాలన్నా కనీసం అన్న వాళ్ళకి పరిజ్ఞానం తెలియాలి కదా. సో ఈ 1 డేలా మీరు జంప్ అయినంత మాత్రమే మీరు గెలుస్తారని ఎట్లా అనుకుంటారు? సో నేనేమంటున్నా అంటే నాకున్నటువంటి అంచనా మేరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పడాలనుకున్న ఓట్లు, వేయాలనుకున్న ఓట్లన్నీ కూడా ఆయన పార్టీ మారడం కారణంగా ఆయనకి వేయలేదు. ఎవరైతే కొత్త క్యాండిడేట్ వచ్చిండో ఆయనకు వేయరు. ఇంకా ఉన్నటువంటి పార్టీ ఆల్టర్నేటివ్ ఓన్లీ బీజేపీ. ఆయన బీజేపీకి వేస్తే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, కేంద్రంతో ఏదైనా కొట్లాడతాడు, నిధులు తీసుకొస్తాడు అని చెప్పేసి ఆరూరి రమేష్ గారి మీద పూర్తి కాన్ఫిడెన్స్ నాకు. అక్కడ లోకల్లో మా రిపోర్టర్స్ కానీ ఫ్రెండ్స్ చాలా మంది వార్తలలో పనిచేసే వాళ్ళు, విలేకరులు ఉన్నారు, అడుగుతూ ఇదే విషయం చెప్తారు. అన్న ఈ అన్ని మతలబులన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా ఆరూరి రమేష్ గారికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎట్లుంటదంటే 3 కొట్లాడితే 4వ వారికి లాభం అవుతుంది, ఆ పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు ఈయననేమో రాత్రికి రాత్రి పార్టీ జంప్ అయిపోయా, కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ముఖాన్ని ముందర పెడితే ఆ జనాలకే తెలియకపోయా. కాబట్టి ఈ పోలరైజేషన్ లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్కడ వరంగల్లో కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి జహీరాబాద్లో వచ్చేసి మీరు మీ పార్టీ నుంచి బీబీ పాటిల్, కొత్తగా పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి బీబీ పాటిల్ గారు టికెట్ ఇచ్చారు అక్కడ. ఇంకా మీకు అక్కడ గట్టిగా పోటీ ఇచ్చేది వచ్చేసి సురేష్ కుమార్ షెట్టర్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు వచ్చేసి బీఆర్ఎస్ ఇచ్చినారు. మీకు ఇక్కడ ఎడ్జ్ ఎలా ఉంది?
మీరు ఏ పార్టీతో మీకు గట్టి పోటీ ఉండొచ్చు? ఏ పార్టీ లేదు, బీబీ పాటిల్ గారి పేరు ఫస్ట్ నుంచి ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రజలలో మద్దతు ఉంది కాబట్టి బీజేపీ టికెట్ ఇవ్వడంతోనే ఆయన గెలుపు ఖాయం అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు గమనించడం లేదో సీను గారు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 17లో ఎన్ని సీట్లు వస్తాయి అనే చర్చ జరుగుతున్న క్రమంలో చాలామంది కొన్ని ఎంపీ స్థానాల్లో ఒక ఫుల్ క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, భువనగిరి కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ ఇట్లా చెప్తున్నటువంటి క్రమంలో అందులో మీరు గమనించడం లేదో కొన్ని రోజుల క్రితం ఈ జహీరాబాద్ అనే పేరు కూడా యాడ్ అయిపోయి ఖచ్చితంగా 100% కాన్ఫిడెంట్తోని ఈ జహీరాబాద్ బీబీ పాటిల్ గారికి మంచి ఆదరణ ఉంది, గెలవబోతున్నాడు 100% అన్ని టీవీలలో స్క్రోలింగ్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కాబట్టి 100% అక్కడ కూడా మేము బీబీ పాటిల్ గారు 100% గెలిచే అవకాశాలు డ్యామ్ షూర్గా గెలుస్తున్నారు అక్కడ నుంచి 100%. ఓకే, అయిపోయిందండి. మనం 17 స్థానాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా పోతే ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగిందా, మీ యొక్క అభిప్రాయం చెప్పండి, ఎన్ని రావచ్చు? ఇప్పుడు నేను అడుగుతున్నాను సీను గారు, మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీకి మీకున్నటువంటి అంచనా ప్రకారం పార్లమెంట్ స్థానాలు చెప్పండి, ఇవి గెలుస్తామని ఇప్పుడు మీకు కానీ నాకు కానీ బయటలో చూసేటువంటి జనాలకు కానీ ఒక అంచనా అయితే ఉంటుంది కదా, మీరు చెప్పండి ఏవేవి గెలవబోతున్నారు? ఖచ్చితంగా 10+ కనిపిస్తా ఉన్నాయి మరి ఇప్పుడు చూస్తే కదా, మీకైతే అంచనా ఉంది కదా. నేనేమంటున్నా, ఇట్లనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా మందికి అంచనా ఉంది. ఎందుకనంటే గత 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, త్రిబుల్ తలాక్ తీసేయడం, ఆర్టికల్ 370 తీసేయడం, జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, రామ మందిరాన్ని నిర్మించడం, కోవిడ్ సమయంలో ఆపద సమయంలో దేశ ప్రజలందరినీ కాపాడడం, ఆయుష్మాన్ భారత్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయాన్ని కల్పించడం, ఎన్నో రకాల ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు, ఎయిమ్స్, వైద్య కళాశాలలు, యూనివర్సిటీలు ఎస్టాబ్లిష్ చేసి విద్యను ఒక బలమైనటువంటి నిర్మాణం చేయడం, నవోదయ స్కూల్స్ పెంచడం, కేంద్రీయ విద్యాలయాలు పెంచడం, ఇవన్నీ చేయడం. వీటితో పాటు ఇంకా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రోడ్ల నిర్మాణం ఎంత వేగంగా జరిగింది. స్వర్ణ చతుర్భుజ అని ఒకటి అంటారు, మీకు గుర్తుందో లేదో, అందులో భాగంగా దేశవ్యాప్తంగా మెయిన్ సిటీస్ని అన్ని కనెక్ట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా పనిచేసింది. రోడ్ల విస్తరణలో, జాతీయ స్థాయిలో మార్గాలు, తర్వాత ఎయిర్పోర్ట్ విషయంలో చాలా అద్భుతంగా పనిచేసింది. చాలా కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. సో ఇవన్నీ కాకుండా పేదల తరపున పోరాటం చేసి, పేదల తరపున నిలబడి, పేదల కోసం ఆలోచన చేసి, ఒక కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఆ పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి 80 కోట్ల మందికి ఈరోజు గత 5 ఏళ్ల నుంచి ఉచితంగా రేషన్ ఇస్తున్నాము, వచ్చే 5 ఏళ్ళు కూడా ఉచితంగా రేషన్ ఇస్తామని నిర్భయంగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి, ఈ గత 10 సంవత్సరాల కాలంలో 25 కోట్ల మందిని ఈరోజు పేదరికం నుంచి బయటపడేసినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో చాలా గ్రామాలకు, దాదాపుగా లక్షల గ్రామాలకు ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, తర్వాత కరెంటు లేదు, విద్యుత్ సదుపాయం లేదు. ఆ చిమ్మ చీకట్ల నుంచి ఆ ప్రజలకు వెలుగును ప్రసాదించడం, తర్వాత ఆ పేద ప్రాంతాలలో వాళ్ళకు మంచినీటి సదుపాయాన్ని కల్పించడం, ఇట్లాంటి ఎన్నెన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒక భారతీయునిగా, ఒక యువ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది గతంలో, ఎందుకు మనం వారిని ఆదరించాలనే క్రమంలో నాలక చాలామంది ఆలోచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది. ఈరోజు మీరు ఒక 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు ఒక పేద ఇంటికి సంబంధించి వాళ్ళకు ఇల్లు ఉండదు, ఒక మట్టి గోడలోనే ఉంటారు, లేకపోతే ఒక కిరాయి ఇంట్లోనే ఉంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇండ్లను నిర్మించినటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. లెక్కలతో సహా చూపించినాం కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు కట్టినటువంటి అన్ని 2-3 లక్షల ఇండ్లలో భారతీయ జనతా పార్టీ యొక్క భాగస్వామ్యం ఉంది కదా. మీరు పోయి చూడండి. నేను పోయినా కొల్లూరులో మా రిలేటివ్స్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయితే ఆ 2 BHK మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని రాసిపెట్టింది. అంటే ఒక పేద ఇంటికి ఒక కళ్ళల్లో ఆనందాన్ని చూసినటువంటి వ్యక్తి ఈరోజు పక్కా ఇల్లు నిర్మాణం జరిగితే ఒక పేద ఇల్లు ఎంత సంరక్షణగా ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు ఉంటేనే ఈ గ్యారంటీలు అన్నీ అమలవుతాయి. అలవి కానీ హామీలు ఎక్కడ కూడా ఇయ్యలేదు భారతీయ జనతా పార్టీ, ఎక్కడ కూడా ఉచితాలకు ఎక్కడ పోలేదు. విద్యను
వైద్యాన్ని బలోపేతం చేస్తూనే పేదల పక్షాన నిలబడి రేషన్ ఉచితంగా ఇవ్వడం అనేవి తప్ప ఎక్కడన్నా మీరు చూసిరండి మా మేనిఫెస్టోలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ఎక్కడన్నా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయా? సో ప్రజల నాడి తెలిసినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి సగానికి పైగా దేశంలో 140 కోట్లలో సగానికి పైగా దేశంలో ఉన్నటువంటి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం స్వచ్ఛ భారత్ పేరిట టాయిలెట్స్ లక్షల కోట్ల టాయిలెట్లను ఈరోజు నిర్మించినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు కదా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని సామూహికంగా అత్యాచారాలు చేస్తారు, బహిర్భూమికి పోయిన వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ కష్టాలను కన్నీళ్ళు తెలుసు కాబట్టి ఆ సమస్యకు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి, ఆ సమస్యను పరిష్కారం చేయాలని కంకణం కట్టుకొని మరి స్వచ్ఛ భారత్ పేరిట ఎంతోమంది సహకారం తీసుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో మీరు టాయిలెట్స్ కట్టుకుంటే 12,000 రూపాయలు ఇప్పటికి వస్తున్నాయి, ఈ రోజు కూడా వస్తున్నాయి. మీరు ఆ టాయిలెట్ కట్టుకోండి, ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి స్వచ్ఛ భారత్ స్కీమ్లో అప్లై చేసుకుంటే 12,000 రూపాయలు మీకు అకౌంట్లో పడుతున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు, కేవలం కొన్ని ఉదాహరణలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 600-700 స్కీమ్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా. ఎన్నో రకాలైనటువంటి లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింది. ఇవి కాదు ముఖ్యంగా చెప్తాను, గతంలో మీకు తెలుసు విదేశాలలో యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో మన దేశం నుంచి పోయినటువంటి విద్యార్థులు ఆ దేశాలలో ఇరుక్కుపోయిన క్రమంలో 1 గంటనో 2 గంటలో ఒక రోజో 2 దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి మరి విద్యార్థులను అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఎవరైనా చేసిర్రా అండి గతంలో? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎన్ని రోజుల పాటు భీకరంగా సాగింది, ఎంతమంది చనిపోయారు, అందులో ఎంత చిన్న మంది పిల్లలు ఎంతమంది చనిపోయారు. అందులో మన దేశం నుంచి ఇక్కడ నుంచి పోయి అక్కడ చదువుకుంటున్న వాళ్ళు నానా ఇబ్బందులు పడితే ఆ యుద్ధాన్ని సైతం ఆపి ఆ విద్యార్థులను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మన దేశానికి రప్పించినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ అండి. దేశ సరిహద్దుల విషయంలో మీకు గతంలో అనుభవం ఉంది. ఈ విషయంలో దేశ సరిహద్దుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా అటు చైనాతోని కానీ ఇటు పాకిస్తాన్తో కానీ ఇటు బంగ్లాదేశ్తో కానీ ఎక్కడ కూడా మన దేశ సరిహద్దులను ఆక్రమించాలని ఎవరు ప్రయత్నం చేసినా, ఆ దేశాలు కుట్ర చేసినా ఆ కుట్రలని భగ్నం చేసి ఆ శత్రు దేశాలకు ధీటైనటువంటి సమాధానం చెప్పినటువంటి చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎవరన్నా శత్రు దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చైనా కానీ మన దేశ సరిహద్దులతో ఉన్న వాళ్ళు ఎవరైనా అంత సాహసం చేస్తారా? ఈ దేశాన్ని సరిహద్దులోకి పోవాలి, ఆక్రమించాలి అని ఎవరైనా పీఓకేలో కానీ తర్వాత చైనా బార్డర్ని కానీ ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ దమ్మున్నటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి వేరే దేశాలు ఎవ్వరు కూడా ఈరోజు సాహసం చేయలేరు. అదే రకంగా జవాన్లకు గనకంగా ఏమన్నా ఇబ్బంది జరిగితే జవాన్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీకు తెలుసు పుల్వామా ఘటనలో 46 మంది 42 మంది మన సైనికులను వాళ్ళు మట్టు పెడితే దాన్ని సర్జికల్ స్ట్రైక్ చేసి వేరే దేశాలు ఎవరైతే మన మీద దాడి చేసారో సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ దేశ సరిహద్దు లోపలికి పోయి వాళ్ళని మట్టుపెట్టినటువంటి చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీది. సో ఇవన్నీ కూడా జనాలకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఎవరి పరిపాలన ఏంది. గతంలో 60, 65, 70 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎంత అవినీతి చేసిరు. బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, దానా కుంభకోణం, తర్వాత విద్యా కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, పాతాల నుంచి ఆకాశం దాకా అన్ని కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తులను కూడా గతంలో చూసిరు. కాబట్టి జనాలకు చాలా స్పష్టంగా అర్థమైంది మోదీ గ్యారంటీ అంటే పక్కగా అమలయ్యేటువంటి గ్యారంటీ. ఆ గ్యారంటీకి మనందరం మద్దతు పలకాలి, నిలబడాలి, వాళ్ళకు ఓటేయాలి, వాళ్ళకు ఆదరణ తెలియజేయాలని చెప్పేసి గతంలో మాకు 303 సీట్లు ఇచ్చిరు. ఈసారి మాకు ఇవన్నీ మేము చేసినటువంటి పనుల మీదనే మేము ఈసారి ఎన్నికల ప్రచారంలోకి పోయినాం. కాబట్టి అబ్కీ బార్ 400 పక్కా, అబ్కీ బార్ మోదీ సర్కార్ పక్కా, ఔర్ ఎక్ బార్ ప్రధానమంత్రి మోదీ గారు, ఈ నినాదాలతో పోయినాం. 100% మాకు నమ్మకం ఉంది. ఈ దేశ చరిత్రను మరింత ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి, మన దేశం యొక్క గౌరవాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోవడానికి, మన దేశ ప్రతిష్టకు భంగం కలగకుండా ఇతర దేశాలతో పాటుగా నిలబెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. మీరు తెలుసు ఐక్యరాజ్య సమితిలో ఎన్నడూ కూడా ఒక ప్రధానమంత్రి భారతదేశం తరపున పోయి మాట్లాడలేదు, మాట్లాడినా అంత ఆదరణ లభించలేదు.
మోదీ గారు పోయి మాట్లాడితే అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా లేచి నిమిషాల పాటు చప్పట్లు కొట్టి అభినందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నా 100% తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ప్రజలకు భారతీయ జనతా పార్టీకి మద్దతు పెరిగింది. మేము ఈసారి మీరు అన్నట్టు వచ్చినప్పుడే ఒక మాట అన్నారు, ఈసారి కనుక డబల్ డిజిట్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే 100% వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది మాత్రం పక్కా. ఇది రాజు నేత బీజేపీ నాయకులు వారు చెప్పినటువంటి విషయాలు. ప్రధానమంత్రి గురించి చాలా గొప్పగా బీజేపీ పార్టీ గురించి చెప్పారు. వారి పార్టీ కాబట్టి ప్రజల్లో కూడా అనేక రకమైనటువంటి పాజిటివ్ కోణాలు, నెగిటివ్ కోణాలు కూడా బీజేపీ పార్టీ మీద ఉంది. ఈ క్రమంలో రానున్న ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ చర్చలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. బీజేపీ నాయకులు బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని చెప్పేసి నమ్ముతున్నారు. ఏం జరుగుతుంది అనేది 4వ తారీఖు మాత్రమే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు ఇటువంటి డిస్కషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.